నమస్కారం సార్. బెంగళూరు బుజ్జి నా పేరు. తెలీదా అండి మీకు? తెలుసు, అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, నేనండి మీ బెంగళూరు బుజ్జి. చెప్పండి. విన్నారా, అఘోరి మీద సీఎం ఎప్పటికైనా అరెస్ట్ చేయాల్సిందే కంపల్సరీగా, చాలా ఫైర్ అయ్యారు. అరెస్ట్ చేస్తారంటారా? తప్పకుండా అరెస్ట్ చేస్తారు, చేయాలి. ఎందుకంటే చేయకపోతే సనాతన ధర్మనే భ్రష్టు పట్టించిండే దరిద్రం ముండా. అది అఘోరి ముండా అనల్లా, వాడు అనల్లా, వీడు అనల్లా, నాకు తెలీదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఒక అఘోరి అయ్యి కొంచెం సనాతన ధర్మ గురించి తెలుసుకొని ఒక హైలైట్ చేయాలి. మన హిందూ మతాల్ని, హిందూ టెంపుల్స్ని పెంచాలి, పూజలు చేయాలి. ఇంకా ఎన్నో అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, అలాంటివన్నీ దత్తకు తీసుకోవాలి. ఆ గో హత్యలు నిలిపాలి, గో హత్యలంతా పెంచాలి. హత్యలు నిలిపి గోల్నంతా పెంచుకుంటూ ఒక అనాథాశ్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి, అలాంటివన్నీ చేయాలి. కాలు ఏమంటుంది, ఓం భీమ్ గూమ్ గుటా గిటా ఫోన్పే గూగుల్ పే కొట్టు అనేది, ఇలా ఇలా అనేది, ఇలాంటివే వచ్చు, ఇంకేది రాదు. మా హిందూ జోలికి వచ్చారంటే ముక్కులు తాటి తీసి ఒక్కొక్కరు కొడుకుతా బిడ్డ అంటుంది, అంతే. ఇంకేమీ మంత్రాలు రాదు, ఏమీ లేదు. అది తుస్ పటాకి అంతే, అది అఘోరి కాదు. దయచేసి ఆమెను అరెస్టు చేస్తారు. అలాగే ఇంకొకటి చెప్తాను, లేడీస్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఒక అమ్మాయిల మీద ఏదో ఒక ఘోరమైన అత్యాచారాలు అయినప్పుడు నేను మీడియాల ముందర మాట్లాడాను. ఎప్పటికీ అమ్మాయిల మీద, లేడీస్ మీద నాకు గౌరవం ఉంది. కానీ శ్రీవర్షిని ఇలాంటి అమ్మాయి ఎవరి ఇంట్లో పుట్టకూడదండి. ఎందుకు పుట్టకూడదు అంటే, నేను కూడా ఒక అన్నని, బెంగళూరులో నాకు 2 సిస్టర్ ఉన్నారు, ఓన్ బ్రదర్ సిస్టర్స్. ఆ పాప ట్రైన్లో వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చేటప్పుడు కాలు మీద ఇలా కూర్చోపెట్టుకొని వచ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎనీవన్ ఇంకా అఘోరి నుంచి బయటపడింది, ఆ గృహంలో నుంచి, ఆ వలల్లో నుంచి బయటకు వచ్చిందని ఒక పెయిన్లో నవ్వు వచ్చింది. ఇంకా నెక్స్ట్ కట్ చేసే ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా ఏంటి? ఇదంతా కాడము. పార్ట్ 1లో వాళ్ళ బ్రదర్ ఎవరో వర్షిని వాళ్ళ అన్న ఎవరో విష్ణు అని ఉన్నాడు, పెంచిండే అన్న అని. ఆ పెంచిండే అన్న ఎక్కడ పోయాడు? అప్పుడు ఫైట్ చేసిండే అన్న ఇప్పుడు ఎక్కడ పోయాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? సోషల్ మీడియాలకే వచ్చిండలేదు. అంత పెద్ద డ్రామా. వర్షిని వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా డ్రామానే, వర్షిని కూడా ఫ్రాడే. వర్షిని కూడా అరెస్ట్ చేయాలి, నేను డిమాండ్ చేస్తున్నాను. రియలీ మిమ్మల్ని పిలిచారంటగా? అయ్యో అవును, పిలిచారు నన్ను. వైజాగ్ సత్య గారికి ఫ్రెండే, ఎప్పుడో ఒకసారి మేము మాట్లాడాము అక్కడ. ఎప్పుడు సత్య మనం మాట్లాడింది ఏదో ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ లో. అప్పుడే కదా తన ఎంట్రీ. అప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను, దేవాలయాలపై దాడులు జరిగితే ఊరుకోనని వచ్చింది కదా, అప్పుడు చూసాము. సో ఆమె ఎలా ట్రిక్ చేసిందంటే, జనాల్లో ఎలా బయట పాపులర్ అయిందంటే, మీరు ఒకటి గుర్తించుకోండి, అందరూ అఘోరీలు బట్టలు వేసుకొని వస్తారు. ఇంకా బట్టలు వేసుకొని వస్తే ఎవరో ఒక మాతే వెళ్తుందిలే అని కామాగా వదిలేస్తారు. ఆమె బ్రెయిన్ బాగా ఉపయోగించి అలా బట్టలు తీసేసుకొని వస్తే అంత వైరల్ అవుతారు. అలా గుడిలోకి వెళ్తుంటే ఏమి ఇలా వెళ్తారు అని అందరూ అలా అప్రోచ్ అయిపోయి ఆమెని ఫుల్గా కవర్ చేసుకొని హైలైట్ చేశారు. ఆమెది మంచి టాలెంట్ బ్రెయిన్ అనమాట. ఎందుకంటే ఆమె ట్రాన్స్జెండరు కాదు, ఆడ ఫీలింగ్స్ కాదు, ఆమె ఫీలింగ్స్ అంతా అఘోరికి ఫుల్ బాయ్ లాగే ఉంది. అందుకే అమ్మాయిల మీద అలా ట్రాప్ చేసుకుంటూ అమ్మాయిలు వర్చపరుచుకుంటుంది. ఎందుకంటే అదేమో అప్పుడు వాళ్ళు పల్లెటూరులో ఏమో అరర చేసి ఎవరో అమ్మాయిల్ని చెట్టు కట్టి కొట్టినప్పుడు అతని పురుషాంగానికి ఏమో డ్యామేజ్ అయ్యి కొంచెము ఎఫెక్ట్ అయ్యిండే దానికోసము అలా కట్ చేపించారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పోయి అతను ప్యూర్ బాయే, అతను బ్లడ్ అంతా బాయ్ లాగే ఉంటుంది. అందుకే అమ్మాయిల్ని, శ్రీవర్షిని లాంటి అమ్మాయిలు చిన్న పిల్లల్ని తీసుకొని అలా ఏమేమో డబ్బులు ఆశించి, డబ్బులు చూపించి, వాళ్ళ బీద పేదవాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీకి, వాళ్ళ బ్రదర్స్కి ఎన్నో వేలు ఇచ్చి అలా ట్రాక్ చేపించుకున్నాడు. పెద్ద అఘోరి లోఫర్, నువ్వు కనిపించావంటే నిన్ను షూట్ చేసి పారేయాలి. నేను జైలుకి వెళ్తాను, నిన్ను షూట్ చేసి నేను జైలుకి వెళ్తాను. మీడియా ముందర ఓపెన్గా చెప్తున్నాను. ఏంటండి సనాతన ధర్మ అంటే, ఒక శివ పార్వతి కలిస్తే ఒక సనాతన ధర్మ అఘోరి అంటారు. అఘోరి అనే నేమ్ చూడండి. మేము కూడా కాశీ వెళ్తాము, ప్రయాగ్రాజ్ వెళ్ళాము, హిమాలయాలు అక్కడ ఉండే అన్ని ప్రకృతులు చూస్తాం మేము. అక్కడ వెళ్ళి బార్డర్లో ఎలా ఉంటారు. అఘోరి అంటే ఒక గాడు, అలా చూస్తే వాళ్ళు కాళ్ళు మొక్దామా అంటుంది. ఈ అఘోరి కనిపిస్తే పెద్ద ఆర్టిఫిషియల్. అఘోరి అని పేరు ఎందుకు పెట్టుకోందంటే, ఇంకా విధి లేదు. ట్రాన్స్జెండర్లకు వెళ్దామంటే ఆమె ట్రాన్స్జెండర్ కాదు, ఆమె ఫీల్ కూడాను లేడీస్ మీదే. బాయ్ మీద ఏమైనా ట్రాన్స్జెండర్ లాంటి ఫీలింగ్ ఉంటే అక్కడ వెళ్తుండే. ఇంకా అఘోరి దగ్గర పోయి ఏముంటుంది, అక్కడ కూడా అన్ని అఘోరీలో ఉంటారు కదా. అందుకే అఘోరి లాగా వేషధారణ వేసుకుంటూ, కొంచెం లిప్టిక్ డిఫరెంట్గా వేసుకుంటూ అలా బట్టలు తీసేసి నేను పెద్ద దేవత అని వెళ్తుంది. ఎక్కడైనా చూసారా వితౌట్ డ్రెస్లో ఎవరైనా గుడిలో మన సనాతన ధర్మంలో వెళ్తారా? అది తప్పు. అందరూ అది అడిగి దాన్ని హైలైట్ చేశారు. నీ కట్ చేసేస్తాను అఘోరి లోపర్ ముండా. ఫస్ట్ ఆ వర్షిని ఇంటికి వదులు, లేకపోతే నేను కైమా కొట్టి నూనెలో వేడిచ్చి కాకలకి గద్దలకి వేస్తాను.
మరి రాధిక పరిస్థితి ఏమైంది అంటారు? ఆమె ఒక విషయం సత్య ప్లీజ్, ఇది ఇంపార్టెంట్ విషయం. నేను రాధిక గారి ಬಗ್ಗೆ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను. రాధిక గారు, మీరు కూడా ఒక అమ్మాయి, నువ్వు బయట వచ్చావు, నువ్వు బయట నిజంగా రియల్ గా నువ్వు అగోరి దగ్గర నీకు నప్పేమని అంటే నువ్వు ఓపెన్ ఫేస్ తో రా, నువ్వెందుకు భయపడాలి? నీకు అన్యాయం ఏంటే బయట రా, ఫేస్ చూపించు, నీకేదో ఆధారాలు ఉన్నాయి పెట్టు ప్రెస్ మీట్ లో, వాళ్ళు నీకు ఎక్కడ కావాలో అక్కడి వరకు ప్రొటెక్షన్ ఇస్తారు. ఒక స్టేషన్కి వెళ్ళావని నేను వాళ్ళు మీడియా వాళ్ళు నీకు సపోర్ట్ వస్తారు. నువ్వు ఎందుకమ్మా ఇలా మూసుకొని ఉండవు? అలా చేయకూడదు. నీకేదైనా ఇక్కడ హార్ట్ లో టచ్ అయ్యింటే నీ నిజంగా అగోరి దగ్గర తప్పుంటే నువ్వు నిజంగా రా, బయట రా, ముఖం చూపించు, జనాలు తెలవాలి మీలాంటి అమ్మాయిలు మోసపోయారా లేదా అని. ఇప్పుడు శ్రీవర్షిని బయట వచ్చింది, ఆమె రియల్ గానే ఉంది. అది రైటో రాంగో ప్రజలకు అంతా తెలుసు, మాకంతా తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. నెక్స్ట్ ఇంకొక 4 days లో వచ్చేస్తుంది శ్రీవర్షిని. అందరూ రాసి పెట్టుకోండి, ఇంకో 3-4 days అంతే వచ్చేస్తుంది. అలా చేస్తేనే రాధికది రైట్ అంటాం, లేకపోతే రాధిక కూడాను ఒక డమ్మీ క్యాండిడేటే అనుకుంటాను. అమ్మాయి నేను అంటుండేదో ఈ ప్రొటెక్ట్ మాట్లాడే విధానం మీద ఆమెది ఏమీ బేస్ లేదు, కొంచెం ఆమె ఒక పోరాటం ఏమీ లేదు.